ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రిగా యోగి ఆదిత్యనాథ్ బాధ్యతలు చేపట్టిన నుండి గ్యాంగ్స్టర్లు, మాఫియా నేతలకు టెర్రర్గా మారిపోయారు. యోగి సీఎంగా బాధ్యతలు తీసుకున్నప్పటి నుండి మాఫియా టాస్క్ ఫోర్స్ను ఏర్పాటు చేసి ఇప్పటివరకు సుమారు 300 ఎన్కౌంటర్లు చేసినట్టు సమాచారం. ఈ ఎన్కౌంటర్లలో కరుడుగట్టిన గ్యాంగ్స్టర్లు, మాఫియా డాన్లుగా ప్రచారంలో ఉన్న సుమారు 210 మంది చనిపోయారు. దాంతో చిన్న చితక రౌడీలు, నేరగాళ్లుగా ముద్రపడిన వాళ్లు సుమారు 25,000 మంది లొంగిపోయారు. ఆయన దెబ్బకు భయపడి చాలామంది పొరుగు రాష్ట్రాలకు పారిపోయారు. ప్రస్తుతం యోగి దెబ్బకు యూపీలో నేర సామ్రాజ్యం కంట్రోల్ అయిందనే చెప్పవచ్చు. యోగి సీఎం కాకముందు అంటే 2012-17 మధ్య యూపీలో క్రైమ్ రేటు చాలా ఎక్కువగా ఉండేది. కానీ ఏ కేసుపైనా విచారణ లేదు, నిందితులను పట్టుకున్నదీ లేదు, శిక్షలు పడిందీ లేదు. అటువంటి కేసులను అన్నిటినీ యోగి రివ్యూ చేసి క్లియర్ చేయటం మొదలుపెట్టారు. నిజం చెప్పాలంటే ఆదిత్యనాథ్ యూపీ క్రైమ్పై ఫోకస్ చేయడానికి ఓ ముఖ్య కారణం ఉంది. ఉత్తరప్రదేశ్లో గ్యాంగ్స్టర్ కమ్ పొలిటీషియన్ అతిక్ అహ్మద్, అతడి సోదరుడు యూపీలో వారికి ఉన్న రాజకీయ బలం చూసుకొని నేరాలు చేస్తూ రెచ్చిపోయేవారు. వారి నేరాల చిట్టా గురించి చెప్పాలంటే చాలా పెద్దది. అతిక్ అహ్మద్పై 1979లో అతడిపై తొలి కేసు నమోదైంది. ఇప్పటివరకు అతడిపై 103 కేసులు నమోదయ్యాయి. ఎమ్మెల్యేగా, ఎంపీగా పనిచేసిన అతిక్కు రాజకీయంగా బలమైన సంబంధాలు ఉండటం వల్ల ఇంతకుముందు ఏ కేసుల్లోనూ శిక్ష పడలేదు. అయితే తనను ఎవరూ ఏం చేయలేరు అనే గర్వంతో, పొగరుతో తాను చేసిన ఓ హత్య తన మృత్యువుగా వెంటాడుతూ వచ్చింది. అతిక్ అనుచరుడిపై పోటీ చేసి బీఎస్పీ తరపున ఎమ్మెల్యేగా గెలిచిన రాజుపాల్ను అతిక్ అహ్మద్ నడి రోడ్డుపై దారుణంగా హత్య చేయించాడు. 2005 జనవరి 25న వాహనం వెళ్తుండగా షూటర్లు వెంబడించి కాల్పులు జరపటంతో రాజుపాల్ మరణించాడు. ఈ కేసులో ప్రధాన సాక్షిగా ఉన్న రాజుపాల్ పావమర్ది ఉమేష్ పాల్ 2023 ఫిబ్రవరి 24న హత్యకు గురయ్యాడు. అతిక్ అహ్మద్తో పాటు అతని భార్య పర్వీన్, కుమారుడు అసద్ తదితరులకు ఈ హత్యతో సంబంధం ఉందని ఉమేష్ పాల్ కుటుంబ సభ్యులు ఆరోపించారు. ఉమేష్ పాల్ హత్య ఉత్తరప్రదేశ్లో సంచలనం సృష్టించడంతో యోగి ఆదిత్యనాథ్ ఈ కేసును సీరియస్గా తీసుకున్నారు. ఉమేష్ పాల్ హత్య జరిగిన మరుసటి రోజు అసెంబ్లీలో మాట్లాడిన యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ సమాజ్వాద్ పార్టీ ఈ మాఫియాను పెంచి పోషించిందని, ఈ మాఫియాను మట్టిలో కలిపేస్తానని శపథం చేశారు. యోగి ఈ వ్యాఖ్యలు చేసిన 50 రోజుల్లోపే అతిక్ అహ్మద్ కుమారుడు అసద్ ఎన్కౌంటర్లో హతం కాగా, అతిక్, అతడి సోదరుడు మీడియా లైవ్లోనే హత్యకు గురయ్యారు. అంతేకాదు 1400 కోట్ల విలువైన అతిక్ సామ్రాజ్యాన్ని యోగి సర్కార్ కూకటి వేళ్లతో కూల్చివేసింది. అతిక్ అహ్మద్, అతడి సోదరుణ్ణి మీడియా, పోలీసులు కళ్ళెదురుగానే 2023 ఏప్రిల్ 15న హత్య చేయటం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. వైద్య పరీక్షల కోసం హాస్పిటల్కు తీసుకెళ్తుండగా జర్నలిస్టుల ముసుగులో అక్కడికి వచ్చిన దుండగులు పాయింట్ బ్లాంక్ రేంజ్లో కాల్పులు జరిపి అతిక్ను తుదముట్టించారు. ఏ మీడియా కారణంగానైతే తాము ఇంకా బతికి ఉన్నామని అతిక్ అహ్మద్ ఇటీవల వ్యాఖ్యానించాడో, అదే మీడియాలో పనిచేసే వ్యక్తుల ముసుగులో వచ్చిన దుండగులు వారిని హతమార్చారు. అతిక్ అహ్మద్ మరణంతో నిజమైన దీపావళి వచ్చిందంటూ కొందరు సంబరాలు చేసుకున్నారు. అంతేకాదు చిన్న కేసులు, పెద్ద కేసులు అని తేడా లేకుండా హత్యలు, మానభంగాలు, కిడ్నాపులు, బెదిరింపులు, కబ్జాలకు పాల్పడిన కేసులంటూ దేనికదే విడదీశారు. వీటిల్లో పాల్గొన్న నేరగాళ్ల వివరాలను తయారు చేశారు. వాళ్లకున్న నేర చరిత్రను స్టడీ చేశారు. దాంతో ఒక లిస్టు తయారు చేసుకొని వేట మొదలుపెట్టారు. నేరగాళ్లను వేటాడటం కోసం మెర్కల్ లాంటి ఎస్పీలను, యువ పోలీస్ అధికారులను బృందాలుగా ఏర్పాటు చేశారు. ఇలా కొన్ని వందల టీంలు ఏర్పాటవగానే ఎన్కౌంటర్లు మొదలుపెట్టారు. పోలీసులపై రాజకీయంగా ఎలాంటి ఒత్తిళ్లు లేవు కాబట్టి తను అనుకున్నది అనుకున్నట్టుగా స్వేచ్ఛగా చేసుకుపోతున్నారు. జైళ్లల్లో ఉన్న నేరగాళ్లలో కొందరికి కుటుంబ సభ్యులు బెయిళ్లు తీసుకొచ్చినా బయటకు రావటానికి నేరగాళ్లు భయపడ్డారు. తాము జైళ్లల్లోనే ఉంటామని, తమకిచ్చిన బెయిళ్లను రద్దు చేయాలని తమ లాయర్లతో మొత్తుకుంటున్నారట. దీని బట్టే మనం అర్థం చేసుకోవచ్చు యోగి యూపీ రౌడీ ముఖల గుండెల్లో ఎంత టెర్రర్ పుట్టించారు. యోగి సీఎం అయ్యాక కేవలం యూపీలోని క్రైమ్ రేటుపైనే కాదు, రాష్ట్ర అభివృద్ధిపైన కూడా దృష్టి పెట్టారు. సామాజిక సంక్షేమంలో గణనీయమైన మార్పులు తీసుకురావడానికి ఆదిత్యనాథ్ సాహసోపేతమైన చర్యలు తీసుకున్నారు. ఆన్లైన్ పోర్టల్స్, డిజిటల్ ప్లాట్ఫామ్స్ను అభివృద్ధి చేసి పౌర సేవల కోసం ప్రవేశపెట్టాడు. ప్రభుత్వ పథకాలను ఉత్తరప్రదేశ్ ప్రజలకు మరింత అందుబాటులోకి తీసుకువచ్చాడు. అవినీతి నిరోధక చర్యలను అమలు చేయటం, అక్రమంగా సంపాదించిన ఆస్తుల రికవరీ చేయడం వంటి పనులు చేస్తున్నారు. యోగి ఆదిత్యనాథ్ నాయకత్వంలో ఉత్తరప్రదేశ్ ఆర్థిక అభివృద్ధి, మౌలిక సదుపాయాల ప్రాజెక్టులపై దృష్టి సాధించింది.
రాష్ట్రంలో పెట్టుబడులను పెంచడానికి, పరిశ్రమలను ప్రోత్సహించడానికి ఆదిత్యనాథ్ వివిధ పథకాలు ప్రారంభించారు. పరిశ్రమలకు ప్రోత్సాహకాలను అందించింది. ఫలితంగా ఉద్యోగ అవకాశాలు, ఆర్థిక అభివృద్ధి పెరుగుతోంది. ఈ మౌలిక సదుపాయాల అభివృద్ధికి ప్రాధాన్యత ఇవ్వటం వల్ల లక్నో, నోయిడా వంటి నగరాల్లో అనేక రోడ్లు, వంతెనలు, మెట్రో నెట్వర్క్ విస్తరణ పెరిగిందని చెప్పవచ్చు. యోగి ఆదిత్యనాథ్ పదవీ కాలంలో సామాజిక సంక్షేమం మరియు సాధికారత కార్యక్రమాలపై బలమైన దృష్టి పెట్టారు. నిరుపేదలకు గృహాలు, స్వచ్ఛమైన తాగునీరు మరియు పారిశుద్ధ్య సౌకర్యాలను అందించడానికి ప్రభుత్వం పథకాలను ప్రారంభించింది. నాణ్యమైన విద్యాసంస్థల స్థాపనను ప్రోత్సహించడంతో పాటు ప్రభుత్వ పాఠశాలల్లో విద్యా ప్రమాణాలను మెరుగుపరచడంపై దృష్టి సారించడం ద్వారా యోగి ఆదిత్యనాథ్ విద్యను ముందుకు తీసుకెళ్లారు. మహిళల సాధికారత, వారి భద్రతను నిర్ధారించడం, ఆర్థిక సహాయం అందించడం, వ్యవస్థాపకతను ప్రోత్సహించడం వంటి కార్యక్రమాలను ప్రారంభించేందుకు ప్రభుత్వం ముఖ్యమైన చర్యలు తీసుకుంది. విద్యా సంస్కరణలు, నైపుణ్యాభివృద్ధిపై దృష్టి పెట్టారు. పాఠశాలలు, కళాశాలల్లో విద్యా నాణ్యతను మెరుగుపరచడానికి ప్రభుత్వం సంస్కరణలను ప్రవేశపెట్టింది. ఇందులో పాఠ్యాంశాల పెంపుదల, ఉపాధ్యాయ శిక్షణ కార్యక్రమాలు, గ్రామీణ ప్రాంతాల్లో మోడల్ స్కూల్స్ ఏర్పాటు చేయించారు. గోవధ చట్టాన్ని బలంగా అమలు చేసిన యోగి ఆ రాష్ట్రంలోని మాంసం దుకాణాలు శాశ్వతంగా మూతపడేలా చర్యలు తీసుకున్నారు. ప్రభుత్వ కార్యాలయాల్లో పరిశుభ్రతపై దృష్టి సారించి పాన్ మసాలా వినియోగాన్ని నిషేధించారు. అధికారులు సమయానికి ఆఫీసులకు వచ్చేలా బయోమెట్రిక్ను అమలు చేశారు. అవినీతిని సమూలంగా పెకిలించాలనే లక్ష్యంతో ప్రతి కార్యాలయంలో సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. మానస సరోవర్ యాత్రికులకు ₹1,00,000 ఆర్థిక సాయం, ఇలా ఒకటా రెండా అనేకమైన కీలక నిర్ణయాలతో రాష్ట్ర రూపురేఖలను మార్చేశారు. రాష్ట్రంలో ప్రశాంతత వాతావరణం తీసుకువచ్చేందుకు యోగి తీసుకుంటున్న నిర్ణయాలు మంచి ఫలితాలను ఇచ్చాయి. ముఖ్యంగా ఆ రాష్ట్రంలోని మహిళలు ధైర్యంగా తిరగగలుగుతున్నారంటే ఆ క్రెడిట్ అంతా యోగిదేనని చెప్పాలి. యోగి ఆదిత్యనాథ్పై ప్రశంసలే కాదు, ఎన్నో వివాదాలు, విమర్శలు ఉన్నాయి. కొంతమంది విమర్శకులు యోగి విధానాలు, ప్రకటనలు విభజనను ప్రేరేపించే విధంగా ఉన్నాయని, మతపరమైన మార్గాల్లో కమ్యూనిటీలను పోలరైజ్ చేశారని చాలామంది వాదించారు. అయినప్పటికీ అతని మద్దతుదారులు అతని బలమైన నాయకత్వానికి సపోర్టు చేస్తూ వస్తున్నారు. ములాయం సింగ్ యాదవ్, మాయావతి, అఖిలేష్ యాదవ్ ముఖ్యమంత్రుల పాలన చేసిన యోగి లాంటి వ్యక్తిని మునుపెన్నడూ చూడలేదని అక్కడి ప్రజలు అంటారు. ఒక సన్యాసి ముఖ్యమంత్రి అయితే ఎలా ఉంటుందో ఇప్పుడు ప్రత్యక్షంగా చూస్తున్నామని అంటున్నారు. అంతేకాదు, మోడీ తర్వాత దేశానికి కాబోయే సీఎం యోగి అని ప్రచారం కూడా జరుగుతోంది. వివాదాస్పద కామెంట్లు చేసి కాంట్రవర్సీగా మారినప్పటికీ ఎన్నికలు వస్తే ప్రజలు మాత్రం ఓట్లు దండిగా వేసి ఆయన్నే గెలిపిస్తారని అంటున్నారు. మైనస్లు ఎన్ని ఉన్నా ప్రజల్లో పాపులారిటీ, ఆర్ఎస్ఎస్ అజెండాకు అనుకూలత ఆయన్ను మరోసారి సీఎం అవుతారని, ఇలా యోగి ఫాలోయింగ్ అమాంతం పెరగటంతో మోడీ వారసుడిగా కొత్త గుర్తింపును తీసుకువచ్చింది. గుజరాత్ సీఎం నుంచి ఇండియా పీఎంగా మోడీ వచ్చినట్టే ఇప్పుడు ఉత్తరప్రదేశ్ సీఎం నుంచి 2024 పీఎంగా యోగిని తీసుకురావాలన్నది సంఘ్ పరివార్ ఆలోచనగా ఉందని తెలుస్తోంది. మోడీకి ఆయనే నిజమైన వారసుడిగా మారతారా, లేక మరెవరైనా తెర మీదకు వస్తారా అనేది చూడాలి మరి.